విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఇండేస్ 16 అనమాట. ఇండేస్ 16 ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్. యాక్చువల్గా మనం ఎఫ్ఆర్లో లైట్గా ఒక్కోసారి ఓవర్ చూసుకున్నాం అనుకో, ఏ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ రెవెన్యూకి సపరేట్ స్టాండర్డ్, అసెట్స్కి సపరేట్ స్టాండర్డ్, లయబిలిటీకి సపరేట్ స్టాండర్డ్, ఎక్స్పెన్స్కి సపరేట్ స్టాండర్డ్, సపరేట్ డిస్క్లోజర్కి సపరేట్ స్టాండర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సపరేట్ స్టాండర్డ్. ఇప్పుడు మనం డీల్ చేసేది అసెట్ స్టాండర్డ్ కదా. అసెట్ స్టాండర్డ్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ ఉంటుంది, లయబిలిటీస్ ఉంటుంది. ఈక్విటీ, లయబిలిటీ. ఈక్విటీలో అసెట్స్, కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్లో ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఉంది కదా. ఈ స్టాండర్డ్ మనం ఇప్పుడు డీల్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనేది వీడు ఏం చెప్తున్నా అంటే, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇక్కడ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది. ఈ 100 రూపీస్ ఎట్లా అరైవ్ అనేది అయ్యింది అనేది చెప్పడమే ఈ స్టాండర్డ్. ఈ యొక్క స్టాండర్డ్ ఒక ఆబ్జెక్టివ్. ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్లో ఏముంటుంది, మెజారిటీ ఏమొస్తాయి అంటే ఏమేమి వస్తాయి. ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ అండ్ మిషనరీ వస్తుందా, ఒక ఫర్నిచర్ ఫిక్చర్ వస్తుందా అంటే ఏమేమి వస్తాయి, వాట్ ఆర్ ద ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ అంటే దాన్ని మెజర్మెంట్, ఆర్ఎండి రికగ్నిషన్ ఎట్లా చేస్తావు, మెజర్మెంట్ ఎట్లా చేస్తావు, డిస్క్లోజర్ ఎలా చేస్తావు, ఆ తర్వాత ఏ మోడల్తో డిస్క్లోజ్ చేస్తావు అంటే నథింగ్ బట్ ఏ మోడల్తో మెజర్ చేస్తావు, కాస్ట్ మోడలా, రివల్యూషన్ మోడలా, ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఏంటంటే మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ వెళ్దాం. వీడు ఏమంటున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నిషన్ అంటుండు. రికగ్నిషన్ ఎలా చేస్తావు, ఇండెక్స్ 16లో రికగ్నిషన్ ఎట్లా చేస్తావు అంటే ఇనిషియల్ రికగ్నిషన్ ఎట్లా చేస్తావు, సబ్సిక్వెంట్ రికగ్నిషన్ ఎట్లా చేస్తావు. ఇనిషియల్ రికగ్నిషన్ అంటే ద డేట్ ఆఫ్ పర్చేజ్ ఎట్లా రికగ్నిషన్ చేస్తావు, బుక్స్లో ఎట్లా ఎంట్రీ కొడతావు, అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ కొడతావా, లేకపోతే ఎట్లా ఈ అసెట్ డెబిట్ చేసినావు ఏ కాస్ట్ చేయాలి, అది చెప్పేది ఎలిమెంట్స్ ఆఫ్ ద కాస్ట్, మెజర్మెంట్ ఆఫ్ ద కాస్ట్. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అంటే ఏమేమి కాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది, డైరెక్ట్ కాస్టా, ఇండైరెక్ట్ కాస్టా, డైరెక్ట్ అట్రిబ్యూటల్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అవన్నీ చెప్తుంది. మెజర్మెంట్ ఆఫ్టర్ ద రికగ్నిషన్ అంటే మెజర్మెంట్ చేసినప్పుడు కాస్ట్ మోడలా, రివల్యూషన్ మోడలా, అతర్వాత డిప్రిసియేషన్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తావు, డిప్రిసియేషన్ పీరియడ్ ఎంత, డిప్రిసియేషన్ మెథడ్ ఇది ఎస్ఎల్ఎం ఆర్డబ్ల్యూడివియా, ఇంపేర్మెంట్ చేస్తావా, ఇంపేర్మెంట్ కూడా అవుతుంది. తర్వాత కంపెన్సేషన్ ఫర్ ఇంపేర్మెంట్, తర్వాత డీ రికగ్నైజ్ చేస్తావు, బుక్స్లోకి ఎప్పుడు తీసేస్తావు, ఎప్పుడైతే సేల్ చేస్తావు అప్పుడు రికగ్నైజ్ చేస్తావు, హెల్డ్ ఫర్ సేల్ ఉన్నప్పుడు అప్పుడు తీసేస్తావు, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉన్నప్పుడు తీసేస్తావు, డిస్క్లోజర్ కూడా చేస్తావు, ఎప్పుడు డిస్క్లోజర్ చేస్తావు. ఓకేనా? ఓకే, ఇది టోటల్ అసెట్స్. అయితే వీడు ఏమంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్స్ ఉన్నాయి కదా, అసెట్స్లో వీడు ఏమంటున్నాడంటే ముందుకెళ్ళాక చూద్దాం. ఇక్కడ ఏంటంటే ముందుకెళ్ళాక ఈ పిక్చర్కి వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండర్డ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్. అంటే ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అనేది బుక్స్లో నువ్వు ఎలా చూపిస్తావు అంటే ఎట్లా చూపిస్తావు అని అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అంటే ఒక ట్యాంజిబుల్ ఐటమ్. అంటే ట్యాంజిబుల్ ఐటమ్ అనేది ఇండెక్స్ 16లో చూపించాలి, ఇంటాంజిబుల్ ఐటమ్ అనేది ఇండెక్స్ 38లో చూపించాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే వీడు ఏమంటున్నా ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్లో ఒకవేళ నేను ప్రొడక్షన్ చేస్తున్నా, సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ చేస్తున్నా, సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ చేస్తున్నా, ఇండెక్స్ 16లో చూపి. ఒకవేళ నేను ఒక ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ కొన్నా, అది రెంటల్ టు అదర్స్ యూజ్ చేస్తున్నా, ఇది ఇండెక్స్ 16లో చూపించాలా, ఇండెక్స్ 40లో చూపించాలంటే ఇండెక్స్ 16లో చూపి. ఎందుకంటే ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ కొన్నదే రెంట్ కోసం అంటే ఇండెక్స్ 16లో చూపించాలి, ప్రాపర్టీ దాంట్లో చూపించద్దు. ఆ తర్వాత ఈ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ మోర్ దెన్ 1 year ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నా అంటే ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్లో మనం టాంజిబుల్ ఐటమ్ ఉండాలి, ఆ తర్వాత హెల్డ్ ఫర్ ప్రొడక్షన్ ఉండాలి, హోల్డ్ ఫర్ మోర్ దెన్ 1 అకౌంటింగ్ పీరియడ్ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్డ్ ఫర్ ప్రొడక్షన్, టాంజిబుల్ ఐటమ్ ఉండాలి, తర్వాత మోర్ దెన్ 1 అకౌంటింగ్ పీరియడ్ ఉండాలి. ఫస్ట్ డెఫినేషన్ ఏంది, ఆ తర్వాత బయాలజికల్ అసెట్ ఏంది. డెఫినేషన్ అంటే పీపీఈ డెఫినేషన్ ఆల్రెడీ చదువు. ఇప్పుడు బయాలజికల్ అసెట్స్ అంటే చదువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీలో ఏమేమి ఉంటుంది ఒకసారి చదువు. పీపీ డెఫినేషన్లో ఏమొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమంటాడు, బేరర్ ప్లాంట్స్ అంటాడు. బేరర్ ప్లాంట్స్ అంటే సేమ్ యాజ్ ఏ ఫీచర్ ఆఫ్ అసెట్. అంటే బేరర్ ప్లాంట్ యొక్క ఫీచర్ ఎట్లుంటుంది అంటే అసెట్ లెక్కన ఉంటుంది. బేరర్ ప్లాంట్ ఇంక్లూడ్ మ్యాంగో ట్రీ ఉంటుంది, కోకోనట్ ట్రీ ఉంటుంది. ఇది కూడా దీని కిందకి వస్తాయి ఇండెక్స్ 16. బేరర్ ప్లాంట్స్లో లివింగ్ ప్లాంట్స్ వస్తుంది. లివింగ్ ప్లాంట్స్ దట్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు బేర్ ఫర్ మోర్ దెన్ వన్ పీరియడ్. ఆ తర్వాత సోల్డ్ యాజ్ అగ్రికల్చర్ ఎక్సెప్ట్ ఫర్ ఇన్సిడెంటల్ చూద్దాం తర్వాత. ఎట్లా మెజర్ చేస్తావు ఇక్కడ చూస్తే బేరర్ ప్లాంట్ డెఫినేషన్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరర్ ప్లాంట్ ఏంటంటే బయాలజికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమంటాడు బయాలజికల్ అసెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరర్ ప్లాంట్ చదవాలంటే నువ్వు బయాలజికల్ అసెట్స్ డెఫినేషన్ చదవాలి. బయాలజికల్ అసెట్స్ అంటే లివింగ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ వస్తాయి. లివింగ్ ప్లాంట్స్ లివింగ్ అనిమల్స్. లివింగ్ ప్లాంట్స్లో బేరర్ ప్లాంట్స్ అనేది ఎక్స్క్లూజివ్లీ అనేది లైఫ్ మోర్ దెన్ 1 year ఉందనుకో,
మోర్ దెన్ 1 ఇయర్ అది 16 కిందికి తీసేసుకో. ఒకవేళ ఫార్మర్ మిషన్ అంటే ఎగ్జాంపుల్ మ్యాంగోస్ ఉన్నాయి అంటే నీ ఫైనల్ ప్రోడక్ట్ అయిపోయింది. ఇది యాక్చువల్గా ట్రీ ఉంది, ఎగ్జాంపుల్ ట్రీ ఉందనుకో, ఆ ట్రీ మేజర్ ప్రోడక్ట్ వచ్చేసి 16 అవుతుంది. అంటే నథింగ్ బట్ ట్రీ అనేది 16 కిందకి వస్తుంది, కానీ దాని ఫైనల్ ప్రోడక్ట్ మ్యాంగోస్ అనేది ఇండేస్ 41లో వస్తుంది. ఇండేస్ 41 వస్తుంది. అదే ఫస్ట్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం, బేరర్ ప్లాంట్స్లో యానిమల్స్ అయితే ఇండేస్ 41 ఆబ్వియస్లీ, దాంట్లో డౌటే లేదు. ఓకేనా, ఇండేస్ 41. కానీ బేరర్ ప్లాంట్స్లో నాన్ బేరర్ ప్లాంట్స్లో ఇండేస్ 41. ఆ తర్వాత బేరర్ ప్లాంట్స్లో ట్రీ ఉందనుకో అది దీని కిందకి వస్తుంది. దాని ఫైనల్ ప్రోడక్ట్ ఉందనుకో, ఎగ్జాంపుల్ లెమన్ కానీ ఆరెంజెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ విల్ కమ్ అవుట్ ఇండెస్ 41. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే బయాలజికల్ అసెట్స్లో లివింగ్ ప్లాంట్స్ ఆ తర్వాత ఇది లివింగ్ యానిమల్స్, లివింగ్ ఎట్లయినా 41 వస్తుంది. ఆ తర్వాత నాన్ బయాలజికల్ అసెట్స్ ఎట్లయినా 41 వస్తుంది. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ట్రీస్ అనేది దీని కిందకి వస్తుంది. అది ఇంపార్టెంట్ డెఫినేషన్. ఓకేనా. ఇక్కడ మనం చూస్తాం అసలు క్యారింగ్ వాల్యూ అంటే ఏంది. క్యారింగ్ అమౌంట్ అంటే కాస్ట్ మైనస్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే క్యారింగ్ వాల్యూ వస్తుంది. మనం చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, వీడు ఏమంటున్నాడు అంటే, ఒకసారి మెల్లమెల్లగా వెళ్దాం, ఒక్కొక్క డెఫినేషన్ చదువుకుంటూ వెళ్దాం. ఫేర్ వాల్యూ అంటే ఏంది, ప్రైస్ అనేది ఇప్పుడు మార్కెట్లో అమ్మితే ఎంత వస్తుంది అనేది. ఏ ఫేర్ వాల్యూ ఇస్ అ ప్రైస్ దట్ వుడ్ బి రిసీవ్డ్ టు సెల్ అన్ అసెట్ అండ్ పేడ్ టు ట్రాన్స్ఫర్ ఎ లైబిలిటీ బిట్వీన్ ద మార్కెట్ పార్టిసిపెంట్ ఆన్ ద మెజర్మెంట్ డేట్. ఎప్పుడైతే అమ్ముతో ఆ డేట్ రోజు ఏదైతే ఉంటుందో అది ఫేర్ వాల్యూ. ఇంపైర్మెంట్ అంటే క్యారింగ్ వాల్యూ గ్రేటర్ దెన్ ద రికవరబుల్ అమౌంట్. అంటే ఎగ్జాంపుల్ నీ బుక్స్లో అసెట్ 100 ఉంది, కానీ బయట అమ్మితే 90 రూపీస్ వస్తుంది. అంతే కదా, బుక్స్లో 100 ఉంది కానీ బయట అమ్మితే 90 రూపీస్ వస్తుంది. కానీ దీన్ని ఈ 10 రూపీస్ అనేది ఇంపైర్మెంట్ లాస్ అని వాడు చెప్తుండు. ఓకేనా. ఆ తర్వాత రికవరబుల్ అమౌంట్ అదంతా ముందు చూద్దాం. యూస్ఫుల్ లైఫ్. ఓకే, వీడు ఏమంటాడు అంటే, ఎగ్జాంపుల్ వీడు ఏం చెప్తాడు అంటే, ఎకనామిక్ లైఫ్ అని ఉంటుంది, యూస్ఫుల్ లైఫ్ అని ఉంటుంది. ఎకనామిక్ లైఫ్, యూస్ఫుల్ లైఫ్ అంటే ఎకనామిక్ లైఫ్ ఇప్పుడు మనం డీల్ చేద్దాం. ఎకనామిక్ లైఫ్, యూస్ఫుల్ లైఫ్ అని ఉంటుంది. యూస్ఫుల్ లైఫ్, ఎకనామిక్ లైఫ్. యూస్ఫుల్ లైఫ్ అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం, బిల్డింగ్ అనేది 40 ఇయర్స్ ఉందనుకో, కానీ మనం యూజ్ చేసేది ఎకనామిక్ లైఫ్ వచ్చేసి జనరల్గా ఒక 30 ఇయర్స్ ఉంటుంది. ఇది ముందు డిస్కస్ చేద్దాం ఒకసారి. ఎకనామిక్ లైఫ్ అనేది ఏ పీరియడ్ విచ్ ఎక్స్పెక్టెడ్ టు బి అవైలబుల్ ఫర్ సేల్, అవైలబుల్ ఫర్ యూజ్ ఉన్నదే యూస్ఫుల్ లైఫ్ అనమాట. ఓకేనా. యూస్ఫుల్ లైఫ్. మనం డిప్రిషియేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే, ఎప్పుడైతే అవైలబుల్ ఫర్ యూజ్ ఉంటేనే స్టార్ట్ చేస్తాం, రెడీ ఫర్ యూజ్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ జనరల్ క్రైటీరియా. ఎప్పుడు అసెట్ బుక్స్లో పడాలి, బుక్స్లో రికగ్నైజ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడైతే సరే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి. ఫస్ట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి, కాస్ట్ అనేది మెజర్డ్ రిలయబుల్ ఉండాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీడు ఏమంటుండంటే, ఇప్పుడు ఒక అసెట్ ఉంది, ఇంపైర్మెంట్ లాస్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇంపైర్మెంట్ లాస్ అంటే ఎగ్జాంపుల్ వాడు ఏమంటుండే, క్యారింగ్ అమౌంట్ అనేది 120 ఉంది, రికవరబుల్ అమౌంట్ అంటే ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ సెల్ ఆర్ వాల్యూ ఇన్ యూస్, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ కదా, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీసుకుంటాం. అదే రికవరబుల్ అమౌంట్ అవుతుంది. రికవరబుల్ అమౌంట్ ఈక్వల్ టు వాల్యూ ఇన్ యూస్ ఆర్ ఫేర్ వాల్యూ కాస్ట్ ఆఫ్ సెల్, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అనేది రికవరబుల్ అమౌంట్ వస్తుంది 110. ఇది ఇంపైర్మెంట్ లాస్ అని వాడు చెప్తాడు. ఆ తర్వాత సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది, ఒకవేళ అది ఇండైరెక్ట్ అసిస్టెన్స్ టు ద అదర్ అసెట్స్ టు అచీవ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది అనుకో, అది కూడా పీపీఈ కింద బుక్ చేసి. అంటే దీనివల్ల ఒక లైఫ్ అనేది ఒక ఇండైరెక్ట్ అసిస్టెన్స్ ఇచ్చింది అనుకో అదర్ అసెట్కి, అది కూడా ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ లెక్క రిలీజ్ చేసుకో. ఎగ్జాంపుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, అది పీపీఈ కింద బుక్ చేసుకో. ఇక్కడ చూస్తే ఆ తర్వాత ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అంటే ఏంది. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ రెవెన్యూ. ఓకేనా. ఇంక్రీజ్ ఆఫ్ రెవెన్యూ అండ్ డిక్రీజ్ ఆఫ్ కాస్ట్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్. ఈ 3 ఇంపాక్ట్ ఉండాలన్నమాట. అంటే నథింగ్ బట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వల్ల నాకు సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, నా కాస్ట్ రిడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత నా క్యాష్, ఇక్కడ పిఎల్ అకౌంట్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తాం అనుకో, పిఎల్ అకౌంట్ అండ్ క్యాష్ నా సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది, నా కాస్ట్ పడిపోతుంది, నా క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఓకేనా. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ స్పేర్ పార్ట్స్ స్టాండ్ బై ఎక్విప్మెంట్ అనేది, సర్వీసింగ్ ఎక్విప్మెంట్ అనేది ఒకవేళ డెఫినేషన్ ఆఫ్ పీపీ సాటిస్ఫై చేస్తే దాన్ని ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ లెక్క క్లాసిఫై చేయండి. ఒకవేళ అది డెఫినేషన్లో సాటిస్ఫై అవ్వకపోతే ఇన్వెంటరీ లెక్క బుక్ చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ స్క్రూస్, డైస్, బౌల్ట్స్, జిగ్స్ అనేవి అగ్రిగేట్గా చేస్తే సింగిల్ పీపీగా వస్తే దాన్ని కూడా అట్లనే బుక్ చేయండి.
ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఐటమ్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్లో ఐటమ్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ మే బి అక్వైర్డ్ ఫర్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్. అక్విజిషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఇంక్రీజింగ్ ద ఫ్యూచర్ అండ్ బెనిఫిట్. దానివల్ల అంటే డైరెక్ట్గా ఇవ్వవు, కానీ అది ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ అదర్ సైడ్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా రికార్డ్ చేయాలి అని అంటుండు. ఓకేనా. ఓకేనా, దాన్ని కూడా ఇట్స్ రికార్డ్ చేయాలి. ఏ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్స్టాల్ ఏ న్యూ కెమికల్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ టు కంప్లై విత్ ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ద డేంజరస్ కెమికల్స్ related to property plant equipment recognized as asset because without entity unable to manufacture and sell the chemicals. However, that carrying amount of such asset related to asset is impairment according to 36. Okay. ఇది ఇంపార్టెంట్, ఇది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వాడు సబ్సిక్వెంట్ కాస్ట్ అంటాడు. ఇనిషియల్ రికగ్నిషన్ ఎట్లా చేస్తారు, ఇనిషియల్ రికగ్నిషన్ ఎట్లయినా కాస్ట్ చేస్తాం. సబ్సిక్వెంట్ రికగ్నిషన్లో మెజారిటీ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఉంటుంది. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడైనా సరే పిఎల్ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఎంటిటీ డస్ నాట్ రికగ్నైజ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద asset entity does not recognize the carrying amount of asset that cost of day to day service item. ఓకేనా, ఇట్స్ రికగ్నైజ్ ఇన్ పిఎల్ అకౌంట్. కాస్ట్ ఆఫ్ డి అనేది క్యారింగ్, దాన్ని క్యాపిటలైజ్ చేయం, పిఎల్ అకౌంట్కి డెబిట్ చేస్తాం అంటుండు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే రిప్లేస్మెంట్ కాస్ట్ అంటుండు. ఏ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎక్విప్మెంట్ మే రిక్వైర్డ్ రెగ్యులర్ రిప్లేస్మెంట్ చేయాలి, కానీ దానివల్ల ముందు ఒక కేసు ఉంటుంది. ఇఫ్ ఎ ఫర్నెస్ మే require realigning after the specified number of the hours and seat and gallows may replace several times during the airframe. An item of property plant equipment may be required to make a less frequency, so replacing make a non ఇక్కడ చూసుకుంటే అండర్ ద రికగ్నిషన్ an entity recognize the carrying amount of the property equipment and the cost incurred is recognition meant. అంటే వీడు ఏమంటుండే, ఒకవేళ ఈ రిప్లేస్మెంట్ వల్ల ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఏమైనా వస్తే దాన్ని కూడా క్యాపిటలైజ్ చేయండి అని ఉంటుండు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మేజర్ ఇన్స్పెక్షన్ అండ్ ఓవరాల్ అంటుండు. ఇన్స్పెక్షన్ అండ్ మేజర్ ఓవరాల్ అనేది ఇప్పుడు నేను పిఎల్ అకౌంట్ డెబిట్ చేయాలా లేకపోతే ఏం చేయాలంటే వేర్ ఈచ్ ఆఫ్ ద మేజర్ ఇన్స్పెక్షన్స్ పర్ఫార్మ్డ్ అండ్ రికగ్నైజ్ ఇన్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ యాజ్ ఏ, ఒకవేళ క్రైటీరియా మ్యాచ్ అయితే దాన్ని కూడా క్యాపిటలైజ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మెల్లమెల్లగా వెళ్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ ఆఫ్ ద కాస్ట్. మెజర్మెంట్ ఎట్లా చేస్తావు, ఎట్లయినా కాస్ట్ చేస్తావు. కాస్ట్లో ఏమేముంటుంది, కాస్ట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, దేర్ టూ టైప్స్ ఆఫ్ ద డిస్కౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, ట్రేడ్ డిస్కౌంట్ ఉంటుంది. క్యాష్ డిస్కౌంట్ అనేది బుక్స్లో రికార్డ్, అంటే క్యాష్ డిస్కౌంట్ బుక్స్లో రికార్డ్ చేస్తామా, ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్లో రికార్డ్ చేస్తామా అంటే నార్మల్గా ట్రేడ్ డిస్కౌంట్ అనేది మైనస్ చేసుకుంటాం అండ్ రిబేట్ కూడా మైనస్ చేసుకుంటాం, కానీ క్యాష్ డిస్కౌంట్ అనేది మనం చూపిస్తామా లేదని ఒకసారి ముందుకెళ్ళినాక చెప్తాను నేను. ఓకేనా. డిస్కౌంట్ మీద సపరేట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడే ఉంది, డోంట్ రెడ్యూస్ ద క్యాష్ డిస్కౌంట్ని రెడ్యూస్ చేయొద్దు. ఓకేనా. ఓన్లీ ట్రేడ్ డిస్కౌంట్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ట్రేడ్ డిస్కౌంట్ని మేనేజ్ చేయాలి, రిపోర్ట్ని మేనేజ్ చేయాలి. కాంపోనెంట్స్ ఆఫ్ అసెట్లో ఏమేమి అనుకోవాలి, పర్చేస్ కాస్ట్, ఇంపోర్ట్ డ్యూటీ, నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి ఆఫ్టర్ డిడక్టింగ్ ద ట్రేడ్ డిస్కౌంట్ అండ్ రిబేట్స్. ఆ తర్వాత డైరెక్ట్ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అనేది అది ప్రజెంట్ లొకేషన్ని ఎక్స్పెన్సెస్ చేస్తున్నాం అవన్నీ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ నువ్వు చూసుకుంటే ఇది ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేస్ ప్రైస్ యాడ్ చేయాలి, నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ అంటే ఎగ్జాంపుల్ బ్లాక్వుడ్ క్రెడిట్ ఉంటే యాడ్ చేయాలి, రిబేట్స్ అండ్ డ్యూటీస్ ఉంటే మేనేజ్ చేసుకోవాలి, డెలివరీ, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ యాడ్ చేయాలి, సైట్ అండ్ రిస్టోరేషన్ అది కూడా యాడ్ చేయాలి, ఇన్స్టాలేషన్ అది కూడా యాడ్ చేయాలి, ప్రొఫెషనల్ టెక్నికల్ ఇంకర్డ్ ఫర్ సూపర్విజన్ అది కూడా యాడ్ చేయాలి, ట్రయల్ రన్ ఏదైనా ట్రయల్ రన్ అంటే ఎగ్జాంపుల్ ట్రయల్ రన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉందనుకో, లెస్ సేల్ ప్రొసీడ్స్. ఎగ్జాంపుల్ వాడు ఏమంటుండంటే ఒక ట్రయల్ రన్ చేసినావు, ఆ తర్వాత సేల్ ప్రొసీడ్స్ వచ్చింది, దాని తర్వాత అవి కూడా మైనస్ చేసి వెళ్ళి నెట్ బారోయింగ్ కాస్ట్ అనేది క్యాపిటలైజ్ చేయాలి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిస్కమిషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ముందుకెళ్ళినాక ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇనిషియల్గా ఎట్లా బుక్ చేస్తామంటే పర్చేస్ కాస్ట్ ప్లస్ నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి, డైరెక్ట్ అట్రిబ్యూటబుల్ కాస్ట్ యాడ్ చేయాలి, ఏది కాస్ట్ ఇంకర్ టు బెరింగ్ ద అసెట్ టు ద ప్రజెంట్ లొకేషన్ అది కూడా యాడ్ చేయాలి, డిస్మాంటిలింగ్ కాస్ట్ అనేది ప్రజెంట్ వాల్యూకి తీసుకోవాలి, మోర్ దెన్ 1 పీరియడ్ ఉంటే అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది డైరెక్ట్ అట్రిబ్యూటబుల్ కాస్ట్ ఏమో వస్తుంది, ఎంప్లాయీ బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ ఆర్ అక్విజిషన్. ఏమైనా ఎంప్లాయీ బెనిఫిట్ కాస్ట్ ఏమైనా ఉందనుకో, ఎంప్లాయీకి పే చేస్తున్నావు ఆ కన్స్ట్రక్షన్ అవ్వకముందు కానీ ఏదైనా ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ కొనేటప్పుడు నువ్వు ఏమైనా ఎంప్లాయీకి పే చేసినా అది కూడా క్యాపిటలైజ్ చేసేయాలి. అదే సైట్స్ రిజిస్ట్రేషన్ అది కూడా క్యాపిటలైజ్ చేయాలి, ఇనిషియల్ డెలివరీ అది కూడా క్యాపిటలైజ్ చేయాలి, ఇన్స్టాలేషన్ అది కూడా క్యాపిటలైజ్ చేయాలి, ప్రొఫెషనల్ ఫీ అది కూడా క్యాపిటలైజ్ చేయాలి. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ వెదర్ ద మిషనరీ అనేది కరెక్ట్గా ఆఫ్టర్ డిడక్టింగ్ ద నెట్ ఏమైనా ప్రొసీడ్స్ ఉంటే అది కూడా చూపించాలి. ఆ తర్వాత వీడు ఏమంటుండంటే ఇక్కడ ఒక చిన్న సమ్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ వాడు ఏమంటుండంటే
ఇంకో చూపిస్తా ఎగ్జాంపుల్ వీడియో ఏమంటాడు అంటే కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ టెస్టింగ్కి అప్లై చేస్తావు. కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ 10,000 ఉంది. అయితే నువ్వు ఏం చేస్తున్నావు అంటే డ్యూరింగ్ ద టెస్టింగ్ అనేది ఇన్కమ్ వచ్చింది 2,000 ఇన్కమ్ వచ్చింది. ఈ నెట్ 8,000 ఉందా, ఇది అప్లై చేయాలి ఇక్కడ. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఇక్కడ కవర్ అయ్యింది. ఇది దీనికి ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ 10K ఉంది. ఇక్కడ చూస్తే ఈ పాయింట్ అది ఎక్సెస్ ఆఫ్ నెట్ సేల్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఓవర్ ద కాస్ట్ టెస్టింగ్ ఇఫ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ పిఎల్ అకౌంట్ బట్ డిడక్టెడ్ డైరెక్ట్లీ. ఇది చూపిస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఏదైనా ఎక్కువ ఇన్కమ్ ఎగ్జాంపుల్ 10 ఉంది కానీ నేను 15 ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఎక్సెస్ ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిందనుకో పీపీకి అడ్జస్ట్ చేయాలి. పిఎల్ అకౌంట్కి తీసుకోవద్దు, అక్కడక్కడనే అడ్జస్ట్ చేసేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తే డోంట్ యాడ్ ఇన్ పిఎల్ అకౌంట్ యాడ్ చేయొద్దు. ఏమేమి ఎక్స్పెన్సెస్ లైక్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ న్యూ ఓపెనింగ్ అది కానీ, ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ఇంకరింగ్ న్యూ ప్రోడక్ట్స్ కానీ. ఇక్కడ చూసుకుంటే నోషనల్ కాస్ట్ షుడ్ నాట్ బి క్యాపిటలైజ్డ్, ఆల్ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి క్యాపిటలైజ్డ్. ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్ లైక్ ఇనాగరేషన్ యాడ్ చేయొద్దు, అడ్వర్టైజ్మెంట్ యాడ్ చేయొద్దు, ప్రమోషనల్ కాస్ట్ యాడ్ చేయొద్దు, ట్రైనింగ్ యాడ్ చేయొద్దు, అడ్మిన్ ఇనిషియల్ ఆపరేటింగ్ లాసెస్ అది కూడా యాడ్ చేయొద్దు, కాస్ట్ ఆఫ్ రిలొకేషన్ అది కూడా యాడ్ చేయొద్దు. ఇవన్నీ యాడ్ చేయొద్దు. ఓకేనా? ఇదంతా యాడ్ చేయొద్దు. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ అసెట్ని నువ్వు జనరల్గా సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ చేసినావు అనుకో, ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ అసెట్ డిటర్మైన్ యూజింగ్ ద సేమ్ ప్రిన్సిపల్ యాజ్ అక్వైర్డ్. అంటే సేమ్ ఎట్లా అక్వైర్ చేసినావు అట్లనే. దేర్ ఫోర్ ద ఎనీ ఇంటర్నల్ ప్రాఫిట్స్ అనేది ఎలిమినేట్ చేయాలి అండ్ షుడ్ నాట్ బి క్యాపిటలైజ్. ఎనీ ప్రాఫిట్ ఉంటే యాడ్ అంటే చేయొద్దు. ఇది అబ్నార్మల్ ఉంటే దాన్ని షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్. క్వాలిఫైయింగ్ ఇప్పుడు ఏంటంటే వీడు ఏమంటాడు అంటే బోరింగ్ కాస్ట్ ఉంది. బోరింగ్ కాస్ట్ అంటే ఒకవేళ బారోయింగ్ కాస్ట్ డెఫినేషన్లో క్వాలిఫైయింగ్ అసెట్ ఉందనుకో, క్వాలిఫైయింగ్ అసెట్ అంటే అన్ అసెట్ విచ్ టేక్స్ సబ్స్టెన్షియల్ పీరియడ్ ఫర్ గెటింగ్ రెడీ. ఆ పీరియడ్కి ఏదైతే ఇంట్రెస్ట్ తీసుకొని ఆ లోన్ మీద ఏదైతే అసెట్ మీద లోన్ తీసుకొని పే చేస్తావో అది కూడా క్యాపిటలైజ్ చేసేసేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అండర్ కాస్ట్ ఆఫ్ పీపీ అనేది యూజింగ్ ఏ కార్ పార్కింగ్ సైట్ షుడ్ బి రికగ్నైజ్ ఎస్ ఇన్కమ్ ఇన్ పిఎల్ అకౌంట్, డోంట్ అడ్జస్ట్ ఇన్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నా అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పీపీ, ఒకవేళ నువ్వు పీపీ బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, ఏదైనా ఇన్కమ్ వచ్చిందనుకో, అంటే దానిలో మధ్యలో ఏమైనా ఇన్కమ్ వచ్చిందనుకో, ఆ ఇన్కమ్ అనేది పిఎల్ అకౌంట్ చేసేసి దీనికి అడ్జస్ట్ చేయొద్దు అంటాడు. ఇక్కడ చూస్తే కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కండక్టింగ్ ఆ బిజినెస్ ఇన్ న్యూ లొకేషన్ ఇంక్లూడింగ్ ఇది చూసుకుంటే ఇక్కడ ఒక నిమిషం. అయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పీపీ, ఒకవేళ అండర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పీపీ చేస్తుంటే ఎగ్జాంపుల్ లైక్ నువ్వు పీపీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే పార్కింగ్ ఏమైనా ఇచ్చినావు అనుకో, అది పిఎల్ అకౌంట్లో చేయండి, పీపీలో చేయకండి. ఓకేనా? పిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డిస్కౌంట్ అంటుంది. ఎగ్జాంపుల్ ఇదే మనం డిస్కౌంట్ ముందు చెప్దాం కదా. క్యాష్ డిస్కౌంట్ ఉంది. క్యాష్ డిస్కౌంట్లో ఎగ్జాంపుల్ కాస్ట్ 10,000 ఉంది, క్యాష్ డిస్కౌంట్ 5,000 ఉంది. ఇప్పుడు పిఎల్ అకౌంట్లో బుక్ యాజ్ ఇన్కమ్ ఈ ఎంత బుక్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ద కాస్ట్ ఈస్ 10,000, కానీ పిఎల్ అకౌంట్లో ఎంత బుక్ చేయాలి? పిఎల్ అకౌంట్లో నువ్వు 500 బుక్ చేయాలి. ఓకేనా? బుక్ యాజ్ ఎక్స్పెన్స్, బుక్ యాజ్ ఇన్కమ్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్ అనమాట. ఇది ఒకసారి చూద్దాం, వీడు ఏమంటుండో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో, ఏమేమి క్యాపిటలైజ్ చేయాలి, ఏమేమి చేయాలనేది చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాపిటలైజ్ చేయి, డైరెక్ట్ మెటీరియల్ క్యాపిటలైజ్ చేయి, ఆ తర్వాత ఏదైతే సరే డైరెక్ట్ అనే వర్డ్ ఉందంటే అవన్నీ క్యాపిటలైజ్ చేయాలి. ఓకేనా? క్యాపిటలైజ్. ఆ తర్వాత 10,000 ఇంకోటి డ్యూరింగ్ ద స్టాక్ ఇది కూడా క్యాపిటలైజ్ చేయాలి. ఆ తర్వాత టెస్టింగ్ ఇది కూడా క్యాపిటలైజ్ చేయాలి. కన్సల్టెన్సీ ఇది కూడా క్యాపిటలైజ్ చేయాలి. రీఅలొకేషన్ అండ్ జనరల్ ఓవర్ హెడ్స్. ఓకేనా? జనరల్ ఓవర్ హెడ్స్ యాడ్ చేయొద్దు, డైరెక్ట్ ఓవర్ హెడ్స్ యాడ్ చేయాలి. ఇది రీఅలొకేషన్ యాడ్ చేయాలి. తర్వాత ప్రజెంట్ వాల్యూ ఇది కూడా యాడ్ చేయాలి. టోటల్ ఇది క్యాపిటలైజ్ చేసేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ముందుకెళ్ళినాక ఇప్పుడు ఒకసారి అసెట్ ఒక క్యాపిటలైజేషన్ ఫార్ములా చూద్దాం ఒకసారి. జనరల్గా వీడు ఏమంటుండంటే ఎగ్జాంపుల్ 100 రూపీస్ అసెట్ ఉంది. 100 రూపీస్ ఒకసారి అసెట్ డిస్కస్ చేస్తే అప్పుడు ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే అప్పుడు అర్థం. నేను క్యాష్ ప్రైస్ అనేది పేమెంట్ చేస్తే 1 lakh, ఈరోజు పేమెంట్ చేస్తే 1 lakh, సెకండ్ ఇయర్ ఆఫ్టర్ 2 years పే చేస్తే 1,25,000. ఇప్పుడు నేను అసెట్ 1 lakh బుక్ చేయాలా లేకపోతే 1,21,000 బుక్ చేయాలా? జనరల్గా యాక్చువల్గా ఏంటంటే వాడు ఏం చెప్తాడంటే అసెట్ అనేది బుక్ చేయాల్సిందే టు ఎక్స్టెంట్ ఆఫ్ 1 lakh బుక్ చేయాలి. మిగతాది ఏదైతే 21,000 ఉందో అది ఫినాన్స్ కాస్ట్ లెక్క బుక్ చేయాలి. క్యాష్ ప్రైస్ అనేది పేడ్ టు ఎక్స్టెంట్ ఆఫ్ క్యాష్ పేడ్ అనేది బుక్ చేయాలి. ఎక్సెస్ అనేది బుక్ యాజ్ ఫినాన్స్ కాస్ట్ లెక్క బుక్ చేయాలి. చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనం
ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ ఆఫ్టర్ 2 years, వన్ పేమెంట్ ఆఫ్టర్ 2 years 1 lakh, అండ్ క్రెడిట్ పీరియడ్ ఇస్ పేమెంట్ ఆఫ్టర్ 2 years ఆఫ్టర్ 2 years 1,21,000. క్రెడిట్ పీరియడ్ అనేది 2 years ఉంది. ఆ తర్వాత ఇఫ్ యూ పే అవుట్ రైట్ 1,20,000, 1,10,000 పే చేయాలి. ఇఫ్ యూ పే ఆఫ్టర్ 2 years అనేది 1,21,000. సపోజ్ ఇంట్రెస్ట్ అనేది 10%. ఇప్పుడు ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ 1 lakh బుక్ చేయాలి, 1,21,000 అంటే 1 lakh బుక్ చేయాలి, 1 lakh బుక్ చేయాలి. ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అకౌంట్ పెట్టు, సప్లయర్ అకౌంట్ 1 lakh చేస్తాం. ఎంట్రీ ఫర్ ఇంట్రెస్ట్, ఇది ఫినాన్స్ కాంపోనెంట్ కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా అంతే. ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 11,000. ఇప్పుడు వెన్ ద క్యాష్ ప్రైస్ ఈజ్ ఇన్ ద క్వశ్చన్ 1 lakh ఉంది, ఆఫ్టర్ 2 years 1,21,000. ఎట్ వాట్ కాస్ట్ అసెట్ షుడ్ బి రికగ్నైజ్? 1 lakh బుక్ చేయాలి. ఓకేనా? 1 lakh బుక్ చేసి 1 lakh క్యాపిటలైజ్ చేయాలి. ఆ బ్యాలెన్స్ 21,000 ఫినాన్స్ కాస్ట్ అనేది సపరేట్గా చూపించాలి. ఒకవేళ ఇప్పుడు ద క్వశ్చన్స్ ఈస్ దట్ 1,21,000 పేడ్ ఆఫ్టర్ 2 years అండ్ క్యాష్ ప్రైస్ లేదనుకో, ఇది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. క్యాష్ ప్రైస్ లేదు అనుకో, దెన్ క్వశ్చన్ గివింగ్ డిస్కౌంట్ రేట్ ఉందనుకో, ప్రజెంట్ వాల్యూ తీసుకురా. 1,21,000 ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చి ప్రజెంట్ వాల్యూకి బుక్ చేయి, 1 lakh బుక్ చేయి. ఓకేనా? సో ఇది ఎగ్జాంపుల్. ఓకేనా? ఇదే సేమ్ ఎగ్జాంపుల్, ఇదే అక్కడ కూడా ఉందే ఇదే ఎగ్జాంపుల్. డిఫర్డ్ పేమెంట్ మీదే ఉన్నది ఎగ్జాంపుల్. ఇదేంటంటే వీడు ఏం చెప్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 lakhs ఈ ఎగ్జాంపుల్ అర్థమైందంటే అయిపోయిందంట క్వశ్చన్. వీడు ఏం చెప్తాడంటే 100 lakhs ఉన్న కాస్ట్, మిషన్ కాస్ట్ ఉంది, 100 lakhs ఉన్న ఫర్నిచర్ ఉంది, ఇక్కడ 100 lakhs ఉంది. అయితే వీడు ఏమంటున్నాడంటే 3 years పేమెంట్ చేయాలి. ఇక్కడ 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 చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంత పే చేయాలి? ఇన్స్టాల్మెంటు 2021లో 33 lakhs పే చేయాలి. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఏమో 33 lakhs పే చేయాలి. థర్డ్ ఏమో 31st March 33 lakhs పే చేయాలి. ఇది ఎగ్జాంపుల్ 100 lakhs అవుతుంది ఇది. అయితే వీడు ఏమంటుండంటే ఇక్కడ చూసుకుంటుండే ఫస్ట్ April 2000 అయితే ఐటమ్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అనేది 10 million కొన్నా, కానీ 3 equal ఇన్స్టాల్మెంట్లో కొన్నా. 10 million అని ఒకటేసారి పే చేస్తలే, 100 lakhsని 2 equal అంటే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో చేస్తున్నా, 3 equal ఇన్స్టాల్మెంట్. అయితే నేను ఏమంటున్నా అంటే ఓవర్ ద 2 years పే చేస్తా. ఫస్ట్ Aprilకి పే చేస్తా, 31st March ఇదంతా పే చేస్తా. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందంటే 5.36కి ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం ఉంది. 5.36 ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం, 5 ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం ఉంది. అయితే నువ్వు జనరల్ ఎంట్రీ ఎట్లా బుక్ చేస్తావు? వీడు ఏమంటుండంటే ఇప్పుడు 3 installments వేసుకో. 3 installments వేసినాం. ఎట్లా? ఎగ్జాంపుల్ 0 ఎత్తుంది ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్, థర్డ్. ఇది ఫస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ 33 lakhs ఉంది, 33 lakhs ఉంది. దీన్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చినాం అనుకో, దీన్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే 95 lakhs వస్తుంది. మనం యాక్చువల్లీ అసెట్ కొన్నది 100 lakhs, కానీ మనం పే చేసింది ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే 95 ఉంది. అయితే 95 100లకే 95 తీస్తే 5 ఉంటుంది. ఈ 5 అనేది డిఫరెంట్ ఎక్సెస్ పే చేస్తున్నది ఫినాన్స్ కాస్ట్ లెక్క బుక్ చేయాలి. ఓకేనా? ముంగట ఉంటుంది, ఇక్కడ చూపిస్తాం ఒక నిమిషం. ఇప్పుడు చూస్తే కాస్ట్ అనేది 2 lakh, ఇక్కడ 1 minute, ఇక్కడ చూస్తే ఫినాన్స్ కాస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకొచ్చామంటే 33 వేసుకుంటాం అనుకో, ఫస్ట్ టోటల్ 95 lakhs వస్తుంది. మనం పే చేసింది అంటే నార్మల్గా ఇంత 1 lakh, కానీ 95 lakh ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చినాం. అయితే ఈ 95 lakh ఉందా, మనం పీపీ ఎంత బుక్ చేయాలి అంటే 95 బుక్ చేయాలా లేకపోతే 100 బుక్ చేయాలంటే పీపీ 95కే బుక్ చేస్తాం, 100కి బుక్ చేయవు. ఇప్పుడు బ్యాంకింగ్ ఫస్ట్ ఇయర్ ఎంట్రీ ఏం చేస్తాం అంటే పేయబుల్ అంటే ఫస్ట్ ఇయర్ పే చేస్తావు కదా, బ్యాలెన్స్ అనేది దీని మీద ఇంట్రెస్ట్ కడతావు. దీని మీద ఇంట్రెస్ట్ అనేది అవుట్ స్టాండింగ్ టేబుల్ వేస్తావు. ఎగ్జాంపుల్ 95 lakhs ఉంది, ఓపెనింగ్ ప్లస్ ఇదంతా ఇంట్రెస్ట్, ఓపెనింగ్ ప్లస్ ఎంత పే చేయాలి, ఆ తర్వాత ఇంత ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంత పేయబుల్ ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ఆ తర్వాత ఇంత ఉంటుంది బ్యాలెన్స్. ఇది దీంట్లోకి 95 మైనస్ ఇది చేస్తే ఇంత వస్తుంది. ఆ తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇది ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ఇట్లా, ఇది మళ్ళీ దీనికి ఇది మైనస్ అవుతుంది. ఆ తర్వాత ఇట్లా ఈ టోటల్ ఇది 5 lakhs చేసినాం అనుకో, ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఈ రెండు కలిపితే 5 lakhs వస్తుంది. జస్ట్ ఇవి ఇంట్రెస్ట్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అకౌంట్ పెట్టు, బ్యాంక్ అకౌంట్ పెట్టు, అకౌంట్స్ పేబుల్, ఆ తర్వాత ఇంట్రెస్ట్ అకౌంట్ పెట్టు, ఈ జస్ట్ ఇది నార్మల్ ఇంట్రెస్ట్. ఇది ఈజీ సమ్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ అనేది చూద్దాం తర్వాత, ఎక్స్చేంజ్ తర్వాత చూద్దాం. కొంచెం ఫస్ట్ ముందు చేసుకుందాం. ఫస్ట్
ఇక్కడ ముందు చూద్దాం ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్క దాని మీద వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ మోడల్ ఉంటుంది, మెజర్మెంట్ ఆఫ్ ద రికగ్నిషన్. రికగ్నిషన్ అనేది ఎంటిటీ అనేది జనరల్గా ఐదర్ కాస్ట్ మోడల్ ఐదర్ రివల్యూషన్ మోడల్ యాజ్ అకౌంటింగ్ పాలసీ వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చు, కానీ ఎంటైర్ క్లాజ్ ఆఫ్ అసెట్స్కి చేయాలి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అసెట్, ఒక్కొక్క క్లాజ్ ఆఫ్ అసెట్కి ఒక్కొక్క మోడల్ అప్లై, అంటే డిఫరెంట్ ఇది క్లాజ్ ఆఫ్ అసెట్ ప్రకారం వెళ్ళాలన్నమాట. ఇంపార్టెంట్ వాడు ఏమంటాడు అంటే ఎంటైర్ క్లాజ్ ఆఫ్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్కి ఒకటే మోడల్ అప్లై చేయాలి, ఒక్కొక్క అసెట్కి ఒక్కొక్క క్లాజ్ అప్లై చేయాలి. అవసరం అట్లా చేయొద్దు. ఆఫ్టర్ రికగ్నిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఇట్ షుడ్ బి క్యారీడ్ ఎట్ కాస్ట్ అనమాట. ఎనీ అక్యుములేటెడ్ డిప్రిషన్ ఉంటే కాస్ట్ కొని అక్యుములేటెడ్ డిప్రిషన్ మేనేజ్ చేసి ఇంపైర్మెంట్ లాస్, ఇది క్యారింగ్ అమౌంట్. రివల్యూషన్ మోడల్ అనేది పర్మిటెడ్ ఉందా అంటే ఎస్ పర్మిటెడ్ ఉంది. ఇండే 16కి ఎనీ రికగ్నిషన్ ఎనీ అసెట్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ హూస్ ఫేర్ వాల్యూ కెన్ బి రిలయబుల్లీ, అంటే ఆన్ ద డేట్ ఆఫ్ రివల్యూషన్ కరెక్ట్ ఉందనుకో తీసుకోవాలి. అది సేమ్ మోడల్. ఫేర్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ రివల్యూషన్, అక్యుములేటెడ్ డిప్రిషన్ మైనస్ ఇంపైర్మెంట్ క్యారింగ్. ఓకే, రివల్యూషన్ అనేది ఎప్పుడు చేయొచ్చు వాడు చెప్తాడు. రివల్యూషన్ అనేది ఫ్రీక్వెన్సీ ఎప్పుడెప్పుడు అంటే మ్యాక్స్ 2 to 5 years చేయొచ్చు, 1 year కూడా చేయొచ్చు. Frequency of revaluation depend upon the change in the fair value of item of property plant equipment revalued. When the fair value of the revalued assets differ from the materially from the carrying amount, any further revaluation some of the item property plant equipment ఒకవేళ significant volatile change ఉందనుకో ఆ తర్వాత దానికి యాన్యువల్ రివాల్యూషన్ చేయడం అవసరం, కొన్ని దానికి అవసరం లేదు. మెజారిటీ అనేది ఇక్కడ చూసుకుంటే స్టడీ మెటీరియల్ ప్రకారం చూసుకుంటే జనరల్లీ రివాల్యూ 3 to 4 years. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే ఏంది? ఆన్ ద డేట్ ఆఫ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్లో 2 మెథడ్స్ ఉంటాయి ఎలిమినేషన్. చూద్దాం, అది కూడా చూద్దాం. రివాల్యూషన్లో ఇవి చాలా ఉంటాయి అనమాట. ఫ్రీక్వెన్సీ ఆఫ్ రివాల్యూషన్ ఎప్పుడు చేస్తావు, ట్రీట్మెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎట్లా చేస్తావు, రివాల్యూషన్ టు ద ఎంటైర్ క్లాస్ ఆఫ్ అసెట్ ఎట్లా చేస్తావు, ట్రీట్మెంట్ ఆఫ్ రివాల్యూషన్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా చేస్తావు, ట్రాన్స్ఫర్ ఆఫ్ రివాల్యూషన్ సర్ప్లస్ టు రిటైన్ ఎర్నింగ్స్ ఎట్లా చేస్తావు, ఇదంతా చూస్తావు. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నా అంటే ఒక సమ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఒక సమ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం, ఒక సమ్ చేద్దాం. ఒక సమ్ చేస్తే మనకు అర్థమవుతుంది రివాల్యూషన్ అనేది ఎట్లా చేస్తావు అనేది చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీడు ఏమంటాడంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రివాల్యూషన్కి చూద్దాం. ఫస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఆఫీస్ బిల్డింగ్ ఒకటి ఉందనుకో మీ దగ్గర, ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆఫీస్ బిల్డింగ్ ఉంది. ఆల్ ఆఫ్ ద ఆఫీస్ బిల్డింగ్ అనేది షుడ్ బి సేమ్ ఉండాలి, రివాల్యూషన్ మోడల్ ఉండాలి. ఒకటి కాస్ట్ ఒకటి అట్లా ఉండదు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే యూ హ్యావ్ ద ఫ్యాక్టరీ బిల్డింగ్, ఆల్సో కెన్ ఐ అప్లై ద 2 different మోడల్స్ ఫర్ ఆఫీస్ ఏ అండ్ ఫ్యాక్టరీ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ బి అండ్ ఫ్యాక్టరీ బిల్డింగ్. ద బిల్డింగ్ ఈజ్ సేమ్, అంటే బిల్డింగ్ సేమ్ క్లాజ్ ఉన్నా కానీ డిఫరెంట్ క్లాజ్ ఆఫ్ అసెట్ అండ్ డిఫరెంట్ మెథడ్. అంటే ఎగ్జాంపుల్ సేమ్ ఫీచర్ ఉంది ఇక్కడ చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ క్లాజ్ ఆఫ్ అసెట్ ఉన్నప్పుడు ఓకే, కానీ యూ హ్యావ్ ద ఆఫీస్ బిల్డింగ్ ఆల్సో, అంటే నీ దగ్గర ఆఫీస్ బిల్డింగ్ ఉంది ప్లస్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఉంది, రెండు సేమ్ బిల్డింగ్. కెన్ ఐ అప్లై ద 2 different మోడల్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీ బిల్డింగ్? దెన్ బిల్డింగ్ అనేది సేమ్ క్లాజ్ ఉంటే అప్లై చేయొచ్చు, డిఫరెంట్ క్లాజ్ ఉంది అనుకో డిఫరెంట్ మెథడ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే వీడు ఏమంటున్నా అంటే రివాల్యూషన్ మెథడ్ అనేది ఒక క్లాజ్ బై క్లాజ్ వెళ్ళాలి, అంటే నథింగ్ బట్ క్లాజ్ ఆఫ్ అసెట్స్ ప్రకారం వెళ్ళాలి. ఒక్కొక్క అసెట్కి ఒక్కొక్క అసెట్ లెక్క వెళ్ళొద్దు. ఓకేనా, ఓకే. ఇది అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, ఇది ఎట్లా వాల్యూ చేస్తారు అనేది వాడు చెప్తాడు. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది ఎట్లా వాల్యూ చేస్తాడు అనేది వాడు చెప్తాడు కదా. వీడు ఏమంటాడంటే ఒక ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఉంది, 1 lakh ఉంది. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది డ్యూ టు రివాల్యూషన్ ఆన్ ద డేట్ ఆఫ్ రివాల్యూషన్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 55,000 ఉంది. ఫేర్ వాల్యూ ఆఫ్ ఇంత అయిపోయింది. వాడు ఏమంటాడంటే నేను 1 lakh అసెట్ కొన్నా, 1 lakh అసెట్ కొన్నా, కాస్ట్ అంటే నేను రివాల్యూషన్ ప్రకారం ఏమైందంటే ఇప్పుడు కాస్ట్ క్యారింగ్ అమౌంట్ అంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ తీసేసిన అనుకో నాది 55,000 అవుతుంది. 55,000 తీసేస్తే 45,000 అవుతుంది. నా క్యారింగ్ అమౌంట్ ఏమో ఇంత ఉంది, కానీ నా ఫేర్ వాల్యూ ఆఫ్ సిమిలర్ అసెట్ అనేది 65,000 ఉంది. అయితే నా ఫేర్ వాల్యూ వచ్చేసి ఇంత ఉంది, నా క్యారింగ్ అమౌంట్ ఇంత ఉంది, అంటే అసెట్ 20,000 ఇంక్రీజ్ అయింది. అంటే అసెట్ ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏమవుతుంది, అసెట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను అసెట్ ఇంక్రీజ్ అయిందంటే అసెట్ని డెబిట్ చేస్తా కదా. పీపీ అకౌంట్ డెబిట్ 20,000 చేసిన, ఇది ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం, నేను గెయిన్ అంట కదా, రివాల్యూషన్ అకౌంట్ గెయిన్ చేస్తా. ఈ రివాల్యూషన్ గెయిన్ అనేది నువ్వు ఓసీఐకి ట్రాన్స్ఫర్ కొట్టాలి. ఓసీఐకి వెళ్ళి అంటే నథింగ్ బట్
నథింగ్ బట్ ఓసీ అంటే రివల్యూషన్ సర్ప్లస్కి ట్రాన్స్ఫర్ కొట్టాలి. రివల్యూషన్ సర్ప్లస్కి ట్రాన్స్ఫర్ కొట్టి రిటైన్ ఎర్నింగ్స్ కొట్టేసారు లాస్ట్కి. ఇప్పుడు నువ్వు చూసావు అనుకో, ఇనిషియల్గా చూసుకుంటే ఇక్కడ నేను ఏం చేసిన 1,55,000 ఈ క్యారింగ్ అమౌంట్. ఇది ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది రివల్యూషన్ గెయిన్ బుక్ చేయాలి. అసెట్ ఇంక్రీజ్ అయింది, ఓకే. ఫస్ట్ ఎంట్రీ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ అసెట్ అకౌంట్ రాస్తా. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఫస్ట్ ఇట్లా కూడా రాయచ్చు ఎంట్రీ, ఇది అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎంట్రీ. డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ అసెట్ కదా 55,000. ఈ 55,000 ఫస్ట్ ఎంట్రీ రాసి ఆ తర్వాత ఇది వేసుకుంటాం. ఇట్లా కూడా చేయొచ్చు, ఓకే. అదే ఒక సమ్ అనమాట. ఇప్పుడు నువ్వు ఏంటంటే ఈ సమ్స్ ఇంకా మనం చేయాలి. కొన్ని సమ్స్ చూద్దాం, కొన్ని సమ్స్ చూసిన తర్వాత మనం వెళ్దాం, ఓకేనా. కొన్ని సమ్స్ రివిజన్ ఆఫ్ లైఫ్ వల్ల ఏమవుతుందో ఒకసారి చూద్దాం. రివిజన్ ఆఫ్ లైఫ్ అంటే నేను జస్ట్ ఏంటంటే నేను చేంజ్ చేసేస్తున్నాను అనమాట. నేను 10 years అనుకున్నా ఫస్ట్, ఆ తర్వాత చేంజ్ అయింది. ఇక్కడ చూద్దాం, ఒక్కొక్క దానికి వెళ్దాం. వాడు ఏమంటాడంటే ఒక అసెట్ నేను 10 అనుకున్నా, ఆ తర్వాత 12 అయింది, లేకపోతే 8 అయింది. ఈ అసెట్ ఉన్నప్పుడు ఇప్పుడు డిప్రిషియేషన్ చేంజ్ అయిపోతుంది, క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నేను 10,000 ఉన్నా, 10 years అనుకున్నా, రెసిడ్యూల్ వాల్యూ 2,000. ఆఫ్టర్ 2 years తర్వాత ఇప్పుడు ఏంది 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 years, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 10,000 డివైడెడ్ బై 10 వేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 2 తీసేస్తే 8,000 డివైడెడ్ బై 10 వేస్తా, 800 వస్తుంది. ఫస్ట్ ఇయర్ తీసేస్తా, 10,000లోకి వెళ్ళి 800 తీసేస్తే ఇది అంత వస్తుంది, ఓకేనా. 8తో ఇది ఇంత చేసుకుంటే 800 డిప్రిషియేషన్ 800 వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే 800 ఇంటూ 2 కదా, 2 వేస్తే ఇంత వస్తుంది. ఇప్పుడు ఎంత ఈవెన్ దో డిప్రిషియేషన్ సేమ్ ఉంది. ఇప్పుడు నా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది అంటే నా రిమైనింగ్ లైఫ్ ఆఫ్ అసెట్ ఎంత ఉంటుంది, 1 2 3 4 5 6 7 8 ఉంది. కానీ వాడు 4 చేసాడు అనమాట. ఇప్పుడు 4 చేస్తే ఇప్పుడు నేను ఏం చేస్తాను, 8,400లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నా, రెసిడ్యూల్ వాల్యూ ఉంటుంది కదా 8,400, రెసిడ్యూల్ వాల్యూ తీసేసి 4 వేస్తాను, అంటే 1,600. అంటే పర్ ఇయర్ నా డిప్రిషియేషన్ లైఫ్ పడిపోవడం వల్ల 800 ఉండేది 1,600 అంది, డబుల్ అయింది. ఇది వాడు అడిగింది, జస్ట్ క్యాలిక్యులేషన్ అడుగుతుంది, ఓకేనా. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ తర్వాత మెల్ల సెకండ్ వీడియోలో కవర్ చేద్దాం. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ చేసి వెళ్ళిపోదాం, ఓకే. ఇది కూడా అంతే. ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద అసలు ఎట్లా రికగ్నైజ్ చేస్తావు, అసెట్ని ఎట్లా రికగ్నైజ్ చేస్తావు అని వాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే లిస్ట్ ప్రైస్ ఉంది 80 lakhs ఉంది, 80 lakhs ఉంది. 80 lakhsలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ డ్యూటీ ఉంది, రిఫండబుల్ రిఫండబుల్ చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూస్తాం అనుకో, ఫస్ట్ క్వశ్చన్ చదువుతాం. ఏవీ లిమిటెడ్ అక్వైర్డ్ మిషన్ 80 lakhs, 5 lakhs ఇంపోర్ట్ డ్యూటీ, డెలివరీ ఫీ క్యాపిటలైజ్, ఇన్స్టలేషన్ క్యాపిటలైజ్, ప్రీ టెస్టింగ్ క్యాపిటలైజ్. ఇది 5 lakhs 7 lakhs ఉందా, ఇది డిస్కౌంట్. ఇది నువ్వు ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి, 5 years ఉంది కదా, ప్రజెంట్ వాల్యూ తీసుకురావాలి, ఓకే. ఇప్పుడు 80 lakhsలోకి వెళ్ళి ట్రేడ్ డిస్కౌంట్ తీసేసి 10% ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే లిస్ట్ ప్రైస్ మీద ట్రేడ్ డిస్కౌంట్ తీసేస్తావు. ఆ తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ 5 lakhs యాడ్ చేస్తావు. 5 lakhs యాడ్ చేసి అన్నీ యాడ్ చేసుకుంటూ పోతావు, డెలివరీ ఇవన్నీ యాడ్ చేసి టోటల్ ఇంత వస్తుంది. మెయింటెనెన్స్ సపరేట్ కాంట్రాక్ట్ టు గెట్ సర్వీస్, దేర్ ఫర్ ద మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ ఇట్ ప్రీపెయిడ్ అండ్ ఛార్జ్ టు పిఎల్ అకౌంట్. అంటే మెయింటెనెన్స్ అనేది వాడు సపరేట్ అని చెప్తుండు కదా. ఇక్కడ చూస్తే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అనేది వీడు ఓకే, ఇది డీకమిషనింగ్ అనుకున్నాను నేను, మెయింటెనెన్స్ అంట. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విత్ వెండర్ అదొక సపరేట్ కాంట్రాక్ట్ లెక్క ట్రీట్ చేస్తుండు వాడు, దీన్ని పిఎల్ అకౌంట్ చేస్తుండు. మెయింటెనెన్స్ కాంట్రాక్టర్స్ టు గెట్ సర్వీస్, దేర్ ఫర్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఈజ్ టేకెన్ యాజ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అండ్ ఛార్జ్ టు పిఎల్ అకౌంట్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీడు ఇవి కూడా ఉంది, ఇవి కూడా డీల్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇది సేమ్, ఇక్కడ కూడా ఏం లేదు, జస్ట్ ఏంటంటే నువ్వు క్యాపిటలైజా కాదా అని చూసుకోవాలంతే. ఇప్పుడు క్యాపిటలైజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ ఉంది, జనరల్గా ల్యాండ్ ఉంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడేం క్వశ్చన్ అడిగిండో అడుగుతుంది, కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎంత చూపిస్తావు, డైరెక్ట్ అట్రిబ్యూటబుల్ కాస్ట్ కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ 30 lakhs యాడ్ చేసుకో, ఓకే. నెక్స్ట్ 2 lakhs యాడ్ చేసుకో, నెక్స్ట్ 2 lakhs క్యాపిటలైజ్ చేసిన. ఆర్కిటెక్ట్ ఇది కూడా ఫీజు యాడ్ చేసుకో, 2 lakhs యాడ్ చేసిన. సైట్ కూడా యాడ్ చేసుకో, సైట్ ప్రిపరేషన్ అది కూడా యాడ్ చేసుకో, ఎస్. నెక్స్ట్ ఏంటంటే మెటీరియల్ ఉంది, మెటీరియల్ ఎప్పుడైనా సరే మెటీరియల్ యాడ్ చేస్తావు, ఎందుకంటే డైరెక్ట్ కాస్ట్ కదా, యాడ్ చేస్తావు. మెటీరియల్లో వీడు ఏం చెప్తాడు అంటే 10 lakhs, 10 lakhsలో 2.5 మైనస్ చేసాడు, అది చెప్తా ఎందుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ కాస్టింగ్ 1 lakh has been spoiled, therefore wasted further 2 lakhs. అంటే మెటీరియల్ కాస్టింగ్ 1 lakh has been spoiled and therefore wasted further 1.5 to spend
ఎక్స్పెన్సెస్. ఏదైనా సరే ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసినావు కాబట్టి ఈ 2.5 lakhs కూడా మైనస్ చేసుకో. 10 lakhs మైనస్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ ఏదైనా లాస్ అట్లా ఏమైనా ఉంటే అది కూడా మైనస్ చేసేసి 7.5 lakhs వస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ లేబర్ అనేది కూడా అది కూడా డైరెక్ట్ లేబర్ ఉంది కదా, డైరెక్ట్ లేబర్లో వీడు ఏం చెప్తున్నా అంటే ప్రాబ్లమ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ ఏ వర్కర్ అట్ ద బిల్డింగ్ స్టాప్డ్ ఫర్ 2 weeks డ్యూరింగ్ ద 2000 November అండ్ ఇట్స్ ఎస్టిమేటెడ్ 22,000 రిలేటెడ్ టు ద ఓకే. అయితే ఇది ప్రాబ్లం కాబట్టి ఇది యాజ్ అ రిజల్ట్ ఆఫ్ లాస్. అయితే దీన్ని కూడా మైనస్ చేసి 4 lakh లకెళ్ళి 22,000 మైనస్ చేసేసుకో. 22,000 మైనస్ చేస్తే నెట్ కాస్ట్ ఇంత రికార్డ్ చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఓవర్ హెడ్ యాడ్ చేస్తాం. డైరెక్ట్ అనే వర్డ్ ఇంపార్టెంట్ ఓకేనా. జనరల్ ఓవర్ హెడ్ ఎప్పుడు కూడా యాడ్ చేయవు, జనరల్ ఓవర్ హెడ్స్ అనేది యాడ్ చేయవు ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఎక్సెస్ టేకెన్ ఎ లోన్ 40 lakhs ఆన్ 1st April. 1st April తీసుకున్నావు ఆడు 1st April for construction of building. The loan carried 8% interest and repayable on 1st April. Assume you do not consider the construction period as a substantial period of time as a ఓకే. అయితే ఇది ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది క్యాపిటలైజ్ చేయలేవాడు, ఎందుకంటే అది సబ్స్టెన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం గెట్టింగ్, ఎందుకంటే ఆల్రెడీ రెడీగా ఉంది కదా. ఇప్పుడు చూసుకుంటే బిల్డింగ్ అజ్యూమ్ ద ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ కన్స్ట్రక్షన్ పీరియడ్ యాజ్ సబ్స్టెన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం ఓకే. ఓన్ యూస్ ఇక్కడ వాడు క్లియర్గా చెప్పాడు అజ్యూమ్ దట్ ఎంటిటీ డస్ నాట్ కన్సిడర్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్ సబ్స్టెన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం ఇంక్లూడ్ చేయలేదు, ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది ఇంక్లూడ్ చేయలేదు ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని సమ్స్ ఉన్నాయి, ఆ సమ్స్ చేసి కూడా వెళ్దాం. ఆ తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ సమ్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్ అనమాట. ఇక్కడ వీడు ఏం చెప్తున్నా అంటే ఇది ఇంపార్టెంట్ సమ్. వీడు ఏం చెప్తున్నా అంటే సన్ లిమిటెడ్ ఉంది 10 lakh, ఇది 10 million కన్స్ట్రక్షన్ ఉంది అంటే 1st April పర్చేజ్ చేసింది కానీ కమెంట్ చేసిందన్న 1st May. ఇది ఇంపార్టెంట్. స్టార్ట్ చేసిందేమో పర్చేజ్ చేసిందేమో 1st కానీ కన్స్ట్రక్షన్ కమెంట్ చేసిందేమో 1st May. ప్రిపరేషన్ కాస్ట్ ఇంత ఫస్ట్ ఆల్ 10 lakhs అది పర్చేజ్ చేసి. ఇప్పుడు మనం ఇది ఒక డీల్ చేసుకున్నాం. ఫస్ట్ ఈ పర్చేజ్ అనేది క్యాపిటలైజ్ చేయి. ఇగో ఫస్ట్ పర్చేజ్ ఆఫ్ ఎంటైర్ 100 బోత్ క్యాపిటలైజ్ చేసేస్తావు. ప్రిపరేషన్ అండ్ లెవెలింగ్ అది కూడా క్యాపిటలైజ్ చేస్తావు. ప్రిపరేషన్ లెవెలింగ్ అది కూడా ఇది ఎట్లయినా క్యాపిటలైజ్ అయింది, ఇది కూడా క్యాపిటలైజ్ అయింది. ఇగో డైరెక్ట్ కాస్ట్ అనేది ఎట్లయినా క్యాపిటలైజ్ చేస్తావు. పర్చేజ్ ఆఫ్ మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్షన్ 6.82 అది కూడా క్యాపిటలైజ్ చేస్తావు. ఎంప్లాయీ కాస్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఫర్ వర్కర్స్ అది కూడా క్యాపిటలైజ్ చేస్తావు. ఎంప్లాయీ కాస్ట్ అనేది చూపిద్దాం. ఎంప్లాయీ కాస్ట్ అనేది చూద్దాం ఒకసారి. ఎంప్లాయీ కాస్ట్ అనేది ఎన్ని మంత్స్ పని చేసారో ఒకసారి చూద్దాం. ఎంప్లాయీ కన్స్ట్రక్షన్ 2 lakhs per month. ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకో, ఇక్కడ వర్క్ అనేది ఎన్ని డేస్ చూసారో చూద్దాం. చూసి ఆ తర్వాత డిసైడ్ అవుతాం. ఇక్కడ ఓవర్ హెడ్ కాస్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ అంటుంది 1 lakh per month అంటుంది. ఓవర్ హెడ్ కాస్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ అంటే జనరల్గా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి. ల్యాండ్ పర్చేజ్ చేసిందేమో 1st April కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిందేమో 1st May. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది 30th November. అయితే ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ పీరియడ్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఎండ్ వరకు ఏదైతే ఉందో 1st Mayకి వెళ్ళి 31st May ఇది క్యాపిటలైజ్ చేయాలి. జనరల్గా ఇది క్యాపిటలైజ్ చేస్తాం, మిగతా అంతా పిఎల్ అకౌంట్ డెబిట్ చేస్తాం అంతే కదా. ఫ్రమ్ డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ దగ్గర టిల్ సెషన్ వరకు వేస్తాం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మనం ఎన్ని మంత్స్ శాలరీ ఇవ్వాలి, జనరల్గా 7 months ఇస్తాం. 7 months అంతేనా. 2,000 into 7 divided by 2 12 months శాలరీ. ఇక్కడ ఉందంటే డైరెక్ట్ అట్రిబ్యూటబుల్ 7 months ఇస్తాం. అన్ని 7 months ఇవ్వాలి ఓకేనా. ఏమేమి ఇస్తాం 7 months, ఇది 7 months ఇస్తాం, ఇది 7 months ఇస్తాం. ఆన్ గోయింగ్ ఓవర్ హెడ్ మీన్స్ అలొకేటెడ్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అలొకేటెడ్ అనే వర్డ్ ఉందనుకో, అలొకేటెడ్ వర్డ్ మీన్స్ నాట్ క్యాపిటలైజ్డ్, ఇది ఇంపార్టెంట్. అలొకేటెడ్ వర్డ్స్ అంటే అలొకేటెడ్ వర్డ్ మీన్స్ నాట్ క్యాపిటలైజ్. అలొకేటెడ్ వర్డ్ అనేది క్యాపిటలైజ్ చేయొద్దు ఓకేనా. ఇక్కడ చూస్తే అలొకేటెడ్ వర్డ్ అని ఉందనుకో దాన్ని క్యాపిటలైజ్ చేయొద్దు, మీరు క్యాపిటలైజ్ చేయొద్దు. అలొకేటెడ్ వర్డ్ అంటే నాట్ నోవి క్యాపిటలైజ్డ్ ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఒక దానికి వెళ్దాం. ఫస్ట్ ఇది అయిపోయింది 10 lakhs అయిపోయింది, 3 lakhs ఇది ఓవర్ హెడ్ కూడా అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది ఇన్కమ్ అనేది ఏదైనా ఇన్కమ్ వచ్చిందనుకో కార్ పార్కింగ్ అది కూడా మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోనుకో ఇన్కమ్ వచ్చిందనుకో దాన్ని మేనేజ్ అనేది ఇది క్యాపిటలైజ్ చేయొద్దు, పిఎల్ అకౌంట్ డైరెక్ట్ క్రియేట్ చేసేసేది. ఇక్కడ చూసినాం కదా ఏదైనా సరే అసెట్ నీకు ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏమైనా వచ్చినాయి అనుకో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మనం ఆల్రెడీ డీల్ చేసినాం. ఏదైనా సరే ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వచ్చిందనుకో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వచ్చిందనుకో దాన్ని మనం పిఎల్ అకౌంట్ ఇక్కడ ఎనీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటారు పీపీ కార్ పార్కింగ్ సైట్ అట్లా ఏమైనా వస్తే పిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, దాన్ని యాడ్ బ్యాక్ చేయొద్దు, యాడ్ బ్యాక్ అస్సలు చేయొద్దు ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆ సమ్ ఒకటి ఇంపార్టెంట్ సమ్ అది. ఇక్కడ ఇన్కమ్ డ్యూరింగ్ ద టెంపరీ కార్ పార్కింగ్ అనేది దాన్ని యాడ్ బ్యాక్ అస్సలు చేయకు ఓకే. నెక్స్ట్ ఏంటంటే రీఅలొకేషన్ అంటుంది, రీఅలొకేషన్ ఇది అస్సలు చేయదు, ఇది కూడా క్యాపిటలైజ్ చేయొద్దు.
ఓకేనా, దీన్ని టచ్ చేయదు, నాట్ డైరెక్ట్ కాస్ట్. ఫినాన్స్ కాస్ట్ అంటుండు ఇక్కడ చూద్దాం. ఫ్యాక్టరీ వాస్ కంప్లీటెడ్ ఆన్ 30th November. ఓవరాల్ యూస్ఫుల్ లైఫ్ ఇస్ 40 years అండ్ హౌవర్ ఇట్ ఎస్టిమేటెడ్ దట్ రిప్లేస్ ఆఫ్టర్ తర్వాత రిప్లేస్ చేసుకుని 20 years తర్వాత. ఆ తర్వాత రిప్లేసింగ్ 30% ఆఫ్ ఓకే. ఆ తర్వాత వీడు ఏమంటాడంటే కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీ వాస్ పార్ట్లీ ఫైనాన్స్డ్, $7.5 million తీసుకున్నాం లోన్, ఇంట్రెస్ట్ రేట్ 6%. ఆ తర్వాత దాని మీద ఇన్కమ్ కూడా వస్తుంది, 1 lakh ఇన్కమ్ వస్తుంది అంటాడు. ఆ తర్వాత 1 lakh ఇన్కమ్ వస్తుంది అంటాడు. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వీడు ఏం చేస్తుండు, 17.5 lakhs @ 6% ఇంట్రెస్ట్ తీసుకొని 7 months బారోయింగ్ కాస్ట్ ఇదంతా 7 months దాన్ని క్యాపిటలైజేషన్ చూసుకో. క్యాపిటలైజ్ అనేది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అది. ఆ తర్వాత ఇన్కమ్ ఏదైతే వచ్చిందో దాన్ని కూడా సెటప్ చేసిండు. ఆ తర్వాత వీడు ఏం చేసాడు అంటే ఇక్కడ అంటే డీకమిషనింగ్ లైబిలిటీ ఉంటుంది ఇక్కడ 20 lakhs ఇంకర్ చేయాలి. 20 lakhsని జనరల్గా డైరెక్ట్ ఎస్టిమేట్ దట్ కాస్ట్ ఆఫ్ ద డెమోల్యూషన్ 40 years తర్వాత 20 million ఉంది. 20 millionని ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చినాం అనుకో, అంటే 0.6తో ప్రజెంట్ చేస్తే ఇంత వచ్చింది. ఇంత కాస్ట్ మనం బుక్ చేయాలి టోటల్ కాస్ట్. ఇది నార్మల్ సమ్, ఇది పెద్ద సమ్, చాలా పెద్ద సమ్. దీన్ని వాడు ఏం చేసిండంటే 2 typesలో డివైడ్ చేసిండు. ఎగ్జాంపుల్ దీంట్లో ఏంటంటే ఈ ల్యాండ్ ఉందా, దీంట్లో 30% అనేది రూఫ్ ఉంటుంది. ఇక్కడ 30% అనేది రూఫ్ ఉంటుంది, మిగతా అంతా రెస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఉంటుంది. 30% ఎట్లా డివైడ్ అవుతుందో అని అంతా చూద్దాం. ఇక్కడ బాగుంటుంది సమ్. టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చింది కదా ఇక్కడ 19,19,912.5. ఇక్కడ చూసుకుంటే వాడు ఆల్రెడీ చెప్పింది 30%. ఫ్యాక్టరీ బిల్డింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఉంది. ల్యాండ్ అనేది ఎట్లయినా 10,000 ఉంది. అయితే 10,000లో 19,925లో 10,000 పోయింది. అయితే ఇంత బ్యాలెన్స్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ దీంట్లో 30% అనేది రూఫ్ ఉంది, మిగతా అంతా బిల్డింగ్. దీంట్లో 30% అనేది రూఫ్ ఉంది కాబట్టి ఆ రూఫ్ అనేది డిప్రిషియేషన్ అట్ ద రేట్ 20% అని వాడు చెప్పండి. ఇక్కడ 20 years రూఫ్ ఆర్ జనరల్గా హౌవర్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ద రిప్లేస్ ఆఫ్టర్ 20 years, అదే 20 years ఆఫ్టర్ ద కంప్లీషన్ అండ్ 20 years అనేది చెప్పింది. మిగతా అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 40 year అది నార్మల్గా చేస్తామని చెప్తున్నాను. అయితే ఇక్కడ చూసుకుంటే రూఫ్ ఏమో 20 yearsకి డిప్రిషియేట్ అవుతుంది, ఇదేమో 40 yearsకి డిప్రిషియేట్ అవుతుంది అంటారు. ఇప్పుడు దీన్ని ఇంటూ 30% చేసినాం అనుకో, 9125 ఇంత వస్తుంది, 2973 వస్తుంది. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తే ఇంత వస్తుంది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే డిప్రిషియేషన్ అనేది స్టార్ట్ ఎప్పుడవుతుంది, అవైలబుల్ ఫర్ సేలా లేకపోతే ప్రొడక్షన్ బిగిన్స్ అంటే ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ పుట్ యూస్. ఎప్పుడైతే 30th Novemberకి వెళ్ళి 31st March అనేది డిప్రిషియేషన్ ఫర్ 4 months అవుతుంది. ఎందుకంటే అవైలబుల్ ఫర్ సేల్ ఇక్కడ చూసుకున్నాం అనుకో, అవైలబుల్ ఫర్ యూస్ ఫ్యాక్టరీ కంప్లీటెడ్ ఇప్పటికెళ్ళి ఉంది కాబట్టి ఎప్పుడైతే ఫ్యాక్టరీ కంప్లీట్ అయితే అప్పటికెళ్ళే కదా మనం యూజ్ చేసేది. ఇక్కడ చూసుకుంటే 30th Novemberకి 31st March డిప్రిషియేషన్ ఫర్ 4 months. ఇప్పుడు డిప్రిషియేషన్ ఫర్ 4 months చేసాం అనుకో, 10,000 ఎట్లయినా ల్యాండ్ ఉంది, దీనికి 4 months చేసినాం అనుకో, ఇంటూ 40 డివైడెడ్ బై 2 చేస్తే ఇది క్యారింగ్ అమౌంట్ వస్తుంది. వాడు ఏమంటాడు క్యారింగ్ అమౌంట్ అడుగుతుంది. ఇది మైనస్ ఇది డిప్రిషియేషన్ చేస్తే ఇంత వస్తుంది. దీన్ని కూడా 4 months చేసినాం అంటే ఇది మైనస్ ఇది చేస్తే క్యారింగ్ అమౌంట్ ఇంత వస్తుంది. టోటల్ క్యారింగ్ అమౌంట్ ఆన్సర్ ఇంత. ఈ క్వశ్చన్ ఇంతే, ఆన్సర్ ఇంతే. ఓకేనా, స్మాల్ ఆన్సర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇంకో సమ్ ఉంది, ఆ సమ్ చేసేసి ఇంకో సమ్ ఉంది. ఆ సమ్ ఈజీ సమ్ అంటే ఇదే సమ్. యాక్చువల్లీ వీడు ఏం చెప్తుండంటే ఇదే సమ్. ఇంపాక్ట్ ఆఫ్ రివాల్యూషన్ అనేది బుక్స్లో ఎట్లా ఉంటుంది, ఇంపాక్ట్ ఆఫ్ రివాల్యూషన్ ఆఫ్ యూస్ఫుల్ లైఫ్ ఇన్ పిఎల్ అకౌంట్లో ఎంత ఉంటుంది. యాక్చువల్లీ వీడు ఏం చెప్తున్నా అంటే ఈ సమ్ ఈజీ ఉంటుంది. జనరల్గా ఏంటంటే నేను ఒక అసెట్ కొన్నా 150 lakhs. జనరల్గా ఏ లిమిటెడ్ ఉంది, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ లిమిటెడ్ ఉంది, ప్రాపర్టీ డెవలప్మెంట్ 1 April 2021 ఉన్నది. ఆ తర్వాత యూస్ఫుల్ లైఫ్ అనేది చెప్పేసింది అనమాట. వీళ్ళ దగ్గర ఏమేమి చాలా ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, ప్రాపర్టీ డెవలప్మెంట్ ఉంది, ఫర్నిచర్ ఫిక్చర్స్ ఉన్నాయి. అయితే 2 ఉన్నాయి. అయితే వీళ్ళు 2 మోడల్ అంటే రివాల్యూషన్ కూడా అంటే రివాల్యూషన్ సపరేట్ ఇచ్చారు, కాస్ట్ సపరేట్ ఇచ్చారు. అయితే 150 lakhs కొన్నాడు. 150 lakhs ఉంది, 150 lakhs చూపించిండు. 100 lakhs ఉంది, 35 lakhs ఉంది. అయితే వీళ్ళు లైఫ్ ఆఫ్ అసెట్ 15, 10, 7. ఆ తర్వాత డిప్రిషియేషన్ పర్ ఇయర్ చేసుకుంటాం. 150 డివైడెడ్ బై ఇది 10, 10, 10. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది చేసినాం, 10 రాసినాం. ఆ తర్వాత మనం ఏం చేసినామంటే డిప్రిషియేషన్ ఫర్ ద ఇప్పుడు డిప్రిషియేషన్ రాసేసినాము. ఆ తర్వాత వీడు ఏమంటుండంటే ఈ కంపెనీ యూజెస్ ఓకే. ఆ తర్వాత మనకు డిప్రిషియేషన్ ఎంత వచ్చింది అనేది చెప్తుండ. అంటే ఆ కంపెనీకి అంటే
ఈ రివల్యూషన్ వల్ల తర్వాత రివిజన్ అయింది కదా, అంటే 15 కాస్త 10 అయింది, 10 కాస్త 7 అయింది, 7 కాస్త 5 అయింది. ఇప్పుడు ఏమైనా చేంజ్ ఇన్ ద డిప్రిషియేషన్ ఉందా అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ఉంది. వీడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూస్తే నీకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 150 అసెట్ కొన్నా, 15 ఇయర్స్ లైఫ్, 15 ఇయర్స్ లైఫ్, రివిజన్ వచ్చేసి 10 5 అయిపోయింది. ఇప్పుడు నా డిప్రిషియేషన్ అనేది జనరల్గా 25 ఉంది, కానీ రివిజన్ ఆఫ్ లైఫ్ వల్ల ఒక 1 lakh పెరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాన్యువల్ డిప్రిషియేషన్ అనేది 150 డివైడ్ బై 15 వేస్తే 10 15 25. ఇప్పుడు నా యాన్యువల్ డిప్రిషియేషన్ ఇయర్ చేంజ్ అవ్వడం వల్ల 26 అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఎఫెక్ట్, దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్. ఇది ఇంపార్టెంట్. అకౌంటింగ్ ఎస్టిమేట్ అయింది. అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే చేంజ్ ఇన్ ద లైఫ్ అనేది అకౌంటింగ్ ఎస్టిమేట్, అదొక వన్ ఆఫ్ ద. అది కూడా నేను అడ్జస్ట్మెంట్ అనేది ప్రాస్పెక్టివ్లో చేస్తాను. ఇన్ ది పీరియడ్ ఇన్ విచ్ అమెండెడ్ అండ్ ఇఫ్ ద ఫ్యూచర్ ఎనీ ఎఫెక్టెడ్ అయితే దాన్ని కూడా 2004 and 5 వెళ్ళి చేస్తా. ఎక్సెస్ అనేది చార్జ్ టు పిఎల్ అకౌంట్ చేస్తా, ఎవ్రీ ఇయర్ చేస్తా టిల్ ఏమైనా రివిజన్ వచ్చేంత వరకు. ఇది ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ టోటల్గా చెప్పేసింది ఇది. అయితే ఇంకా కొంచెం అక్యుములేటివ్ డిప్రిషియేషన్ మీద సమ్స్ ఉన్నాయి, అదే నెక్స్ట్ టాపిక్లో డీల్ చేసేసి నేను చెప్తా. వేరే సమ్స్ కూడా ఉన్నాయి, అవి ఈజీ సమ్స్. ఓకేనా.